ముందుగా దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు. ముందర దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. నా సాక్ష్యం అంటే నేను దేవుడిచ్చిన కృప వల్ల నేను ఇల్లు కట్టుకోగలిగాను. నేను నా బిడ్డలను తీసుకుని నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాను. మా ఆయనగారు రానన్నారండి. రానంటే నా బిడ్డలను ఇద్దరిని తీసుకుని నేను వెళ్ళిపోయానండి. కారు వరకు వెళ్ళిపోయాను. మా ఆయనగారు వెనకాల వచ్చారు. వెనకాల వచ్చినా నేను హైదరాబాద్ వెళ్ళిపోయామండి. హైదరాబాద్ వెళ్ళిపోయి మా అన్నయ్యల ద్వారాగా వెళ్ళిపోయామండి. మా అన్నయ్యలు పని చూశారు. పని చూశాక మా బావగారు చనిపోయారండి. చనిపోయాక 3 రోజులకు వచ్చేసామండి. వచ్చేస్తే ఇలా మా ఆయనగారు పొంగు చూపిందండి. పొంగు చూపితే నెలలు మా ఆయన మంచాన్ని ఉండిపోయాడండి. మూసిన కొండ తెరకుండా ఉండిపోయాడండి మా ఆయన. కానీ అలాంటప్పుడు కూడా మేము చాలా కష్టాలు పడ్డామండి. తింటా కూడు లేకుండా ఉన్నాము. అయినా కానీ మా అన్నయ్యోళ్ళు మమ్మల్ని ఆదుకున్నారండి. తలకో 2000 ఇచ్చి తలకో అన్నీ తెచ్చి మా అన్నయ్యోళ్ళే అన్నీ మాకు పోషకారం పెట్టి అన్నీ మా అన్నయ్యోళ్ళే నెలంతా సరే మా అన్నయ్యోళ్ళే మాకు పోషకారం అందించారండి. మేము అలాగైనా సరే మా ఆయనకి దిగబారిపోయాక స్నానం కూడా చేయించి మేము హైదరాబాద్ వెళ్ళిపోయామండి. మాకు మంచి పని దొరకలేదు. టార్చర్ పని పెట్టి దొరికింది. మేము అయినా కానీ మేము బాధపడలేదు. నేను పైకి వెళ్ళిపోయామండి. 1:05 దాకా కింద దిగేదాన్ని కాదండి. 1 గంటకి నేను కింద దిగి వచ్చేటప్పుడు నా బిడ్డలో ఆవురమంట చూసేవారండి. అయినా నా బిడ్డలు నన్ను ఆకలేస్తుందమ్మని కూడా నన్ను ఒక మాట అడగలేదండి. ఒక పూట ఉంటే ఒక పూట తినివ్వడం కాదండి. నా బిడ్డలు చూసుకుని నేనా ఏడుతా పక్క పోయి ఏడ్చివ్వలేని మా ఆయన నేనని. అయినా కానీ దేవుడు మమ్మల్ని వదలకుండా ₹1 సంపాదన నుంచి తండ్రి మాకు లక్షలు సంపాదించుకునే వరకు తండ్రి మాకు తోడై ఉన్నాడండి. అయినా కానీ మేము ఇల్లు కట్టుకున్న ఆలోచనలోకి వచ్చాము. ఇలా నా చిన్న కొడుకు బాగోలేదండి. రక్త విరేచనాలు అట్టేసుకుని నా బిడ్డ నాకు దక్కడనుకుని నా భర్త నేను హైదరాబాద్లో రోడ్డులు అట్టుకుని చేతిలో డబ్బులు లేని పరిస్థితి అండి. నా భర్త నేను పక్కకు పోయి నా బిడ్డను చూసుకుంటా తండ్రి. నేను ఎంతగానో ఏడ్చాను తండ్రి. నా బిడ్డను నాకు ఇయ్యని కూడా తండ్రి. నేను ఎంతగానో కూడా నేను అడగలేదయ్యా. నిన్ను అడగలేదు. నిన్ను అడగకుండా కూడా నాకు అన్నీ ఇచ్చి నా బిడ్డను నాకు ఇచ్చి నా బిడ్డనే నా బతికించి నా బిడ్డ నాకు ఇచ్చే బహుమతిగా ఇచ్చావు తండ్రి. మేము ఎన్నో కష్టాలు పడ్డామయ్యా. నేను ఇల్లు నిలబెట్టుకున్నాను కదా తండ్రి. అంత మా అన్నయ్యోళ్ళు తండ్రి. మా అన్నయ్య చేతుల మీద తండ్రి ఇల్లు నేను ఇలా కట్టుకోగలిగా అందరూ తండ్రి. మా అన్నయ్యోళ్ళ చేతికి మాటికి తండ్రి కొవ్వురంపుతే తండ్రి వచ్చేసేవారయ్యా. మీరు వాళ్ళలో ఉండి ప్రభు నాయన నడిపించి తండ్రి నువ్వు వాళ్ళ ద్వారాగా నాకు సహాయం చేసావయ్యా తండ్రి. నీ మేలు నేను ఎప్పటికి మరవలేనయ్యా. అలాగే తండ్రి ఒకసారి నా గుండెలో నొప్పి కింద వస్తే చచ్చిపోని పరిస్థితి వచ్చింది. నా భర్త కానీ రాకపోతే తండ్రి ఒక క్షణంలో తండ్రి నా గుండె ఆగిపోనయ్యా. వచ్చి తండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళి దాకా నా ఊపిరి అలాగా ఆడుతూనే ఉంది. నా భర్త రాకపోతే నేను ఈ రోజున లేనయ్యా. నా భర్తే ఉండి తండ్రి నాకు సహారం అందించి నా భర్త నా మాట వింటాడయ్యా తండ్రి. అన్ని విందాల తండ్రి నాకు ఎన్నో మేలు చేసావయ్యా. నా అక్క చెల్లి నా దొమ్మలు అందరూ తండ్రి నాకు సహకారం ఇచ్చారు తండ్రి. నాకు కట్టుకుంటాక లేకపోయినా తండ్రి అందరూ నాకు సహాయం చేశారయ్యా. నీ మేలు నేను ఎప్పటికీ మరవలేనయ్యా తండ్రి. నాకు ఎంతో మేలు చేసావు తండ్రి. నీ మేలు నేను ఎప్పటికీ మరవలేనయ్యా. నా బిడ్డ నాకు ఇచ్చావు తండ్రి. ఈ చిన్న సాక్ష్యం దీవించింది కాక ఆమె. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండమ్మా. చాలా సంతోషమమ్మా. దేవుడు ఆ బిడ్డకి ఇచ్చినటువంటి నిజానికి చాలా కష్టపడ్డారు కదమ్మా. ఎంత కష్టపడ్డారు. ఒకానొక క్షణంలో భోజనం విషయంలో కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అది. ఒకవైపు నుంచి ఏమో బాబుకు బాగలేకపోవచ్చు, ఒకవైపు నుంచి ఆవిడకు బాగలేదు. ఇలాంటి కష్టమైన పరిస్థితులు ప్రతి కుటుంబంలోని అక్కడక్కడ వస్తాయి. ఒకరికి డబ్బుండి వస్తాయి, ఒక్కొక్కరికి డబ్బు లేక వస్తాయి. అయితే బంధువులు కదా మీరు అందరూ, కుటుంబ సభ్యులు కదా, మీరు ఈ రోజు నుంచి ఒక చక్కటి నియమాన్ని పెట్టుకోవాలి. ఆ నియమం ఏంటంటే ఎప్పుడు ఇలా శుభకార్యాలకి ఏదన్నా మంచి మంచి పనులకి పెళ్ళిళ్ళకి ఇలా కలుసుకుంటూ ఉంటారు. అది సహజం, ఎక్కడైనా జరిగేదే. కానీ మీ బంధువుల్లో అలా ఉండకుండా అప్పుడు ఎలాగో కలుస్తాం,
ఇప్పుడు 2 రోజులకు ఒకసారైనా కనీసం ఒకరికొకరు ఫోన్ చేసుకోండి. ఫోన్ చేసుకుని ఏవేవో మీకున్న విషయాలు లేకపోతే ఏదో గొప్పల విషయాలు కాకుండా, అక్క పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో బాగుందా అని అడగాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇంట్లో అంటే ఆహారం విషయంలో కానీ, లేకపోతే పిల్లల విషయంలో కానీ, ఆరోగ్యాల విషయంలో కానీ ఎలా ఉన్నారు అని అడగాలి. అడిగితే అప్పుడు కష్టమో నష్టమో చెప్తారు. ఇలా ఉందక్క, లేకపోతే ఇలాగ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, లేకపోతే ఇలా రైస్ లేవు, లేకపోతే ఇలా కొంచెం ఇబ్బందులు ఉందనగానే ఏం చేయాలంటే మీరు అందరూ ఆ ఒక్క కుటుంబాన్ని విడిచిపెట్టేసి మిగతా కుటుంబాలన్నీ కూడా ఫోన్లు చేసుకుని ఒకరోజు మీరు అందరూ అనుకుని ఒకరోజు ఇంటికి రావాలి. వచ్చి మీకు కలిగి ఉన్న దాంట్లో మీరు అందరూ తీసుకొచ్చి ఆ కుటుంబానికి తోడుగా నిలబడాలన్నమాట. నిలబడితే దేవుడు మీ వెనకాల వస్తాడు. దేవుడు ఇలాంటి మేలులు చేసే వాళ్ళని ఎప్పుడు విడిచిపెట్టడు. దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అన్నాడు. మనం ఎంతసేపు మనల్ని మనం ప్రేమించుకుంటాం అలవాటు అయిపోయింది. మనమే చూసుకోవడం అనేదేమో సాతానది. మనంతో పాటు ఇంకొకడు కూడా బాగుండాలని చూసుకోవడమేమో దేవునికి నచ్చే పని అనమాట. అప్పుడు అందరూ 10 మంది కలిస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుంది, ఎంత ధన్యంగా ఉంటుందంటే జీవితాంతం నా కుటుంబ సభ్యులు నాకు ఉన్నారన్న ధైర్యం ఆవిడకు ఉంటుంది. ఆవిడతో పాటు అలా ఎవరికి బాగోకపోయినా 10 మంది కలుస్తూ ఉండాలి. ఎవరికి బాగోలేకపోయినా అందరూ కలుస్తూ ఉంటే అసలు దన్నుగా బతుకుతారనమాట. ఈ రోజున డబ్బు ఉండొచ్చు పోవచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు పోవచ్చు, కానీ మీరు చేసిన మంచి మాత్రం పరలోకంలో నిలబడుతుంది అన్నమాట. కాబట్టి అలాంటి కష్టం ఆవిడ అలాగంటుంటే అయ్యో నాకు విషయం తెలియలేదు, నేను వెంటనే కారు వేసుకుపోతుంది కదా అన్నంత నాకు బాధ అనిపించింది. ఒక కుటుంబ సభ్యులుగా మనం చాలా బాధపడాలి. ఎప్పుడు కూడా ఆనందంలో ఉన్నప్పుడు అందరూ కలుస్తారు, నవ్వుతే అందరూ నవ్వుతారు. బాధలో ఉన్నప్పుడు ఏడ్చినప్పుడు అందరూ ఏడవాలి. అలాంటి బంధువులుగా మారాలి మీరు. అలాంటి ఎవరికి కష్టం వచ్చినా టక్కమని లెగిసేయాలంతే. అక్కకు బాగాలేదంట, నడు మన అందరం వెళ్తామంటే ఊరికి వెళ్తాం కాదు, చూసొస్తాయి మొత్తదలకి. ఇలాగెళ్ళి చూసారు, అక్క బాగుందా, అయ్యో ఏముందిలే అని వచ్చేస్తే ఏంటి ఉపయోగం? మనం ఏదన్నా మనకున్న దాంట్లోనే నీకు రూపాయి ఉంది, రూపాయి ఉన్న దాంట్లో పావలా పట్టుకుని బయలుదేరు. నీకు 75 పైసలు ఇంట్లో కావాలి కాబట్టి పునః 75 పైసలు పెట్టుకుని కనీసం అందులో ఒక పావలా అన్న పట్టుకుని అక్కకి ఏం అవసరం, ఎలా ఉంది, ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎంత దీవిస్తాడో తెలుసా? మీరు పావలా తెచ్చారా, మీకు ఉండేటువంటి ఆ బియ్యం పెట్టిలో బియ్యం ఎప్పుడు తరగవు. మీ రూపాయి ఎప్పుడు బీరువాలోనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, తీసుకోల్ది పెరుగుతూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు, సారేపతి వెధవరాలని ఒక ఆవిడ ఉంది, తెలుసా మీకు? బైబిల్లో సారేపతి వెధవరాలు అంటేనే ఆవిడకి భర్త లేడని అర్థం. అయితే ఆవిడికి మరి స్వార్థంతో బ్రతికిందో లేకపోతే ఎలా బ్రతికిందో పాపం, మొత్తానికి ఒక కష్టం ఆ ఇంటికి వచ్చింది. ఇంటికి వస్తే వాళ్ళ బాబు ఇప్పుడు ఎలాగైతే అమ్మ చెప్పిందో అలాగే వాళ్ళ బాబు తాను ఇంకా ఏదో కొంచెం ఇంత ఉందంట, ఇంత పిండి ఉందంట, ఇంత నూనె ఉందంట, అలా రొట్టు కాల్చుకుని ఇంక చచ్చిపోతామే, ఇంకేమీ లేదు. ఇంకా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, ఎక్కడే ఏమీ లేదు, ఎక్కడ పంటలు లేవు, ఏమీ లేవు. అందరూ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఉన్నవాడు బతుకుతున్నాడు, లేడు చచ్చిపోలే ఉన్నాడు అనమాట. అలాంటి టైంలో ఇంక చచ్చిపోవడానికి సిద్ధంగా కొన్ని పొలాలు ఏరుకొత్తాకి వెళ్ళింది. మరి మంట పెట్టుకోవాలి కదా, ఇప్పుడంటే స్టవ్లు వచ్చి మంట పెట్టుకోవడానికి వచ్చే లోపల ఒక పాస్టర్ గారు దేవుడు పంపించాడు ఆవిడ్ని. దేవుడు పాస్టర్ గారిని పంపించాడు వాళ్ళ ఇంటికి. పంపించి ఆ సారేపతి వెధవరాలు ఎవరో తెలుసుకుని ఈవిడ ఇంటికి వెళ్ళి లోపల వచ్చాడనమాట. వచ్చి ఆ కాస్త కూడా నాకు ఇచ్చే అంటున్నాడు. వచ్చి చూడండి ఎలా ఉందో విషయం. ఎంత ఉందో ఆవిడికి, ఇది తినే చచ్చిపోవడమే, ఇంకేమీ లేదు ఇంట్లో. ఇంత ఉంది పిండి, అది తన కొడుకో తనకు పెట్టుకుని కొంచెం తిని ఇంకెలాగో చచ్చిపోదాం, ఇంకా ఇది అయిపోతే ఇంకా అయిపోయినట్టే చచ్చిపోతారు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, నాకు అది ఇచ్చే అంటున్నారు. ఎవరైనా ఇవ్వగలుగుతారా ఆ టైంలో? ఏమీ లేదు, ఇంకా తన జీవితాన్ని ఇచ్చేయాలి. ఇవ్వడం అంటే ఇప్పుడు డబ్బులు కాదు, పిండి కాదు ఇవ్వడం, తన బ్రతుకుని ఇచ్చేయాలి. ఆ కాసేపు కూడా బ్రతికేది కూడా ఇచ్చేయాలి. మరి ఆవిడికి ఆ కష్టం, ఆ ఇబ్బంది దేవుడిని ఎరిగిందనుకుంటా. కష్టాల్లోనే కదా దేవుడిని తెలుసుకుంటాం మనం ఎప్పుడు కూడా. ఆ కష్టాల్లో ఎప్పుడైతే ఆవిడ తెలుసుకుందో ఇమీడియట్గా పాస్టర్ గారు వచ్చారని అడిగాడు. అంతే, నోరు తెరిచి అమ్మ అది నిలబడరా అన్నాడు. అంతే,
అనేసరికి కాదనకుండా మనసును చంపుకుని ఏం చేసిందమ్మా, ఆ రొట్టెని ఆ నూనెతో వేసి పాస్టర్ గారికి తెచ్చింది. అరే ఎంత తీసినా పిండి తరగదే, ఎంత తీసినా పిండి తరగదు, ఎంత చూసినా నూనె తరగదు కదా. ఒక లేమిలో, ఒక కష్టంలో ఎప్పుడైతే ఒక మంచి పని మనం చేసామో, ఎప్పుడు దేవుడు నీ యొక్క బియ్యం పెట్టెలో బియ్యం తరగవు ఏమా, నీ ఉండేటువంటి ఆ గల్లాపెట్టెలో డబ్బు తగ్గదు, నీ బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు, నీ కళ్ళదిట్టే పచ్చగా తిరుగుతారు వాళ్ళు. లేకపోతే 10 లక్షలు దాచుకున్నాం ఏమా, కుర్రోడికి 10 లక్షలు ఖర్చు పెట్టాలి, ఏం చేస్తావు, అప్పు చేస్తావా? లేని వాళ్ళు అప్పులు చేస్తారు, ఉన్నవాళ్ళు ఏమో అవన్నీ కష్టపడి దాచింది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎవరు బాధపడినా తీయలేదా రూపాయి. మరి ఇప్పుడు కొడుకు కోసమైనా తీయాలి కదా, కూతురు కోసమైనా తీయాలి కదా. అలాంటి పరిస్థితి ఏ ఇంటికి రాకూడదంటే, కష్టం వచ్చినటువంటి ఇల్లు కాదు ఇక్కడ ముఖ్యం, కష్టం వచ్చిన ఇల్లు చూసేటువంటి వారికి ప్రమాదం అన్నమాట. కాబట్టి అప్పుడు ఆ ఇల్లు ఎంత సమృద్ధిగా ఉందో, ఎంత ఆశీర్వాదంగా ఉందో తెలుసమ్మా, ఎంత బాగుందో ఆ ఇల్లు. చచ్చిపోకలేదు, సమృద్ధి వచ్చేసింది. తన కొడుకు కల్లారా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, తను కూడా సంతోషంగా ఉన్నాడు. అలాగే ఒక చోట వాళ్ళ ఇల్లు కూడా ఏంటంటే దేవుని పని చేశారు పాపం. అంటే మీకు అర్థం అవడం కోసం ఇలాగ నేను కథల్లా చెప్తున్నాను ఏమో, మళ్ళీ మీరు భోజనాలు అవి ఉంటాయి కాబట్టి. ఒక ఇంట్లో ఏం జరిగిందంటే, ఇలాగే బ్రతికినంతకాలం ఏదో దేవుని పని చేసుకుంటూ వాళ్ళ ఆయన గారు ఏదో చేసేవారు. చేస్తూ ఉంటే ఏమయ్యారో ఏటో అప్పుల పాలు అయిపోయారు. ఎందుకు అయిపోయారో, ఇబ్బందో కష్టం వచ్చేసింది వాళ్ళ ఇంటికి. వచ్చేస్తే సడన్గా ఆ రోజుల్లో పద్ధతులు ఎలాగుండే అంటే, ఆస్తులు ఎవరంటే పిల్లలే. అప్పులోళ్ళు వచ్చి, ఇప్పుడు చూడండి మనం కట్టపోతే ఒక ఇంటినో బైక్నో ఎలా పట్టుకుపోతారో, అప్పుడు ఆ రోజుల్లో ఆస్తులు ఏముండేవి, పిల్లలే ఉండేవారు. పిల్లల్ని తీసుకుపోతారు అనమాట. అలాగ వాళ్ళ పిల్లల్ని తీసుకుపోతే విడిపించే దిక్కు ఉండదు. ఇంట్లో ఏమన్నా ఉంటే తాకట్లు ఎట్టుకుని వీళ్ళు పట్టుకుపోతారు కదా. అలాగ అప్పులోడు వచ్చి మీద పడిపోయి రోడ్డు మీదకి వచ్చేసి అవమానించేస్తుంటే అదే వీధిలోకి ఎక్కడికో ఒక పాస్టర్ గారు వచ్చారనమాట. పాస్టర్ గారు వస్తే అప్పుడు ఇలాంటి తల్లి, బాబు మా ఆయన గారు బ్రతుకున్నంతకాలం ఇలాగ మంచి చేశారయ్యా, దేవుని పరిచర్యలు ఉండేవారు, మేం చేసిన పాపమో లేకపోతే ఏటో తెలదు కానీ మాకు ఈ కష్టం వచ్చింది, దయచేసి మాకు ప్రార్థన చేయండి బాబు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, ఏమన్నారు తెలుసా, ఎన్ని బిందులు ఉన్నాయి ఇంట్లో అన్ని బిందులు తెచ్చుకోమా అన్నారు. ఏమో బిందులు తెచ్చుకుంది, ప్రార్థన చేశారు, దాని నిండా నూనె వచ్చేసింది. ఆ రోజు నూనె అంటే ఇప్పుడు బంగారం లెక్క. ఆ ఇంట్లో ఉన్నటువంటి అన్నీ తెచ్చి ఏమో అంత నిండిపోతుంది. ఇంకా తెచ్చుకోమంటే పక్కింటి వాళ్ళు అడిగి తెచ్చి ఇంకా ఎంత తెస్తుంది, ఇంక నేను తేలేను బాబోయ్, ఇంకొద్దు నాకు నూనె అన్నంతగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. దేవుని దగ్గరికి వచ్చేవారిని, దేవుని దగ్గర దేవుడు చెప్పే పనులు చేసేవారిని ఎప్పుడు దేవుడు దీవిస్తాడంట. ఎప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్వార్థం అనేది మన దగ్గర వద్దు. అక్కకు బాగలేదు, రేపొద్దున నేను బాగానేమో అని ఇమీడియట్గా కదలాలన్నమాట. శుభములో అందరూ పంచుకుంటారు ఏమో, విందుల్లో అందరూ పంచుకుంటారు, కష్టంలో కన్నీరు పంచుకున్నవాడే నిజమైన బంధువు, నిజమైన స్నేహితుడు. కాబట్టి బైబిల్ అలాంటి వాళ్ళని విడిచిపెట్ట. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దేవదూతలను పైనుంచి పంపుతాడు అనమాట. ఆకాశం నుంచి కురిపిస్తాడు ఇంట్లోకి, ఆకాశపు వాకిండ్ల నెప్పి పట్టజాలనని దీవెనలు దేవుడు వారికి ఇస్తాడు. ఉదయించు సూర్యుని శక్తి వలె నిత్యము ప్రకాశిస్తామంట. కొవ్విన దూడల వలె గంతులు వేస్తామంట. కొవ్విన దూడ ఎలా గంతేస్తుందో మీకు జనరల్గా తెలుసు. దూడ పాలు దాగా కాసేపు అక్కడక్కడే ఎంత హ్యాపీగా ఉంటుందో అలా ఈ ఇల్లు కూడా ఆశీర్వదించబడుతుంది. కష్టంలో ఉన్నారా, మీరు వెంటనే ఒక ఆశీర్వాదంగా భావించడం తప్ప ఒక నష్టంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భావించకుండా ఉండాలని చెప్తున్నాను. అయితే చాలామంది జ్ఞానం లేని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. జ్ఞానం చేయడం, ఇప్పుడు ఇంకా పువ్వులు చల్లారనుకోండి, పువ్వులు అంటే ఏంటి, ఈ ఇల్లు ఇలాంటి మంచి పనులు చేసి, అంటే ఇప్పుడు నేను చెప్పాను చూడు మంచి పనులేయో, ఆ మంచి పనులు చేసి ఇప్పుడు ఈ పువ్వులు అలాగేస్తే మనకి ఏమవుతుంది, స్మెల్ వస్తుందా, చూడడానికి అందంగా ఉంటుందా, ఎంత బాగుంది అనిపిస్తుంది కదా పువ్వులు ఇలా చూడగానే. అందుకనే తలల్లో పెట్టుకుంటాం, మన ఇళ్ళల్లో జల్లుకుంటూ ఉంటాం, ముగ్గులు వేస్తూ ఉంటాం, అందానికే కదా. ద్వారబంధాలు కట్టారు, స్మెల్ వస్తుంది కదా. ఆ స్మెల్, ఇది మనం మనుషులకు వచ్చే స్మెల్ కోసం మనం ఆలోచించకూడదు. నీవు ఇలాంటి మంచి పనులు చేస్తే, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంచి పనులన్నీ చేస్తే దేవుడికి వస్తావట సువాసన. అర్థమవుతుందా? దేవుడికి సువాసన వద్దట నీ బ్రతుకు.
నీ జీవితం సువాసన వస్తే ఆ దేవుడు అలా చేయి జాపుతాడట నీ మీదకి. దేవుడు చేయి జాపితే నోటి మాటతో ఇంత సృష్టిని చేసిన దేవుడు ఏమ్మా నీ వైపు చల్లగా చూస్తే చాలు నీ దీవెన ఉన్నతమైనటువంటి స్థితిలోకి వస్తుంది. ఒకరోజు అంటే మీకు చిన్నగా ఈ మాట చెప్పేసి ముగిస్తాను. ఏమ్మా దావీదు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వేరు, ఇంకొక అమ్మ వేరు. కుటుంబంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ కొడుకులందరూ ఒకటే, దావీదు ఒక్కటో ఒకటే. అప్పుడు ఏం చేశారు, ఇంట్లో కొంచెం లెక్కలేని వాళ్ళు ఏం చేస్తారు జనరల్గానే, బంధువులు కానీ బాగా బతుకునేవాడిని బాగా చూస్తారు, బాగా బ్రతకలేని వాడిని ఏం చేస్తారు, శుభకార్యాలకు కూడా పిల్లరు. జనరల్గా మనకు జరిగేది కదా, జనరల్గా మనం కాకపోయినా జనరల్గా జరుగుతూ ఉంటుంది కదా. అయితే దావీదుని లెక్క చేయలేదు. అందరికీనేమో సైన్యాధిపతులు, సైన్యంలో ఉద్యోగాలు ఇవన్నీ మంచిగా ఉంటాయి. దావీదు పరిస్థితి ఏమో హీనంగా ఉంటుంది. కానీ దేవుని వాక్య ప్రకారంగానే ఉంటాడు అతను. అడవికి పోతాడు, ఏమో మేకలో గొర్రెలో ఇచ్చారు వాళ్ళ నాన్నగారు, మేపురారా వెళ్ళని. ఇంకో విషయం, ఏదో మనం ఇప్పుడు మేకలు మేపడం గొర్రెలు మేపడం అలా ఉండదు. అప్పుడు ప్రాణాలకు తెగించి వెళ్ళాలి అడవిల్లోకి పంపేవారు. చచ్చిపోయినా లెక్కలేదని, ఈడు చచ్చిపోయినా లెక్కలేదని ఆయన ఒక్కడనే గొర్రెలు కాపరిగా పెట్టి మిగతా వాళ్ళని అందరినేమో ఉద్యోగాలు చేయించేవారు ఇంట్లో. అక్కడికి వెళ్ళి దిక్కు లేక కొండల మీద కూర్చుని సితార వాయిస్తూ ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడు దావీదు. ఒకరోజు ఆయన చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించి, ఏ రాజ్యములైతే వెలివేస్తున్నారో, ఏ రాజ్యములైతే తక్కువ అంటున్నారో, ఏ రాజ్యములైతే హీనంగా చూస్తున్నారో, ఏ కుటుంబం అయితే తక్కువగా చూస్తుందో అతని దగ్గర ఉన్న భక్తిని బట్టి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక పాస్టర్ గారిని ప్రవక్తను పిలిపించి, సమూయేలు నువ్వు పలానా ఊరిలో పలానా చోట పలానా ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ యూదులకి ఇశ్రాయేలులకు మొత్తం అందరికీ రాజుగా చెయ్యి అన్నాడంతే. చూడండి, రాజు అవుతామంటే మాటలమ్మా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే చాలా గొప్ప కదా మనకి. అలాంటిది ఇశ్రాయేలు ప్రజలకే రాజు, కింగ్ అన్నమాట. చేయమని పంపించాడు. ఇంటికి వచ్చి ఒక దేవుని సేవకుడు ఇంటికి వచ్చి ఇలా చూస్తున్నాడు అనమాట. ఈ లోపల వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే వాళ్ళ కుర్రోళ్ళని అందరినీ లైన్లో నించోబెట్టాడు. ఇలా చూస్తున్నాడు, ఇతను కాదు అంటున్నాడు. వాళ్ళ నాన్నేమో ముందుకు దోస్తున్నాడు వాళ్ళని. కానీ ఎవరిలో భక్తి ఉందో దేవుడు చూస్తాడు. ఇప్పుడు చెప్పాను చూసారా, ఆ పువ్వుల వాసన, పరిమళ వాసన దేవునికి రావాలట. అంటే మీకు ఇది అర్థం అవ్వాలంటే, ఒక సేవకుడి దగ్గరికి సంఘంలో నుంచి వస్తువులు ఇలాగ బియ్యము ఇలాంటివి ఏదో, సేవకుడు ఎక్కడో ఉన్నాడు, పరిచర్యకి వెళ్ళాడు. ఆయనకి మరి అవన్నీ ఉంటాయా? ఉండవు కాబట్టి ఎపోప్రదేతు అనేటువంటి ఒక వ్యక్తి సంఘంలో అన్నీ పోగేసుకుని అన్నీ పట్టుకుని ఎక్కడికో దూరంగా ఉండేటువంటి సేవకుడి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇలా సంఘం ఇచ్చింది, మేము ఇచ్చామని చెప్పేసి పెడితే, అప్పుడు పౌలు గారు ఏమని ప్రార్థన చేశారంటే, ఈయన తెచ్చినవి వస్తువులు కాదు, ఇవి మనోహరమైన ప్రీతి కలిగిన సువాసనగా నా తండ్రి దగ్గరికి చేరాయి అన్నాడు అనమాట. దేవుని దగ్గరికి చేరాయట. తెచ్చిందేమో బియ్యం అయితే దేవుని దగ్గరికి సువాసన వచ్చిందంట. తెచ్చిందేమో ఏవో తనకున్న కావాల్సిన వస్తువులు అయితే అక్కడ సేవకుడు యొక్క కష్టాన్ని గుర్తించి సంఘం అంతా కదిలితే ఆ తెచ్చిన వస్తువులట ఏమొచ్చాయి? సువాసన వచ్చాయట. ఇది ఎవడైనా కడతాడు, ఈ పూలు ఎవరైనా కడతారు, ఎవరైనా జల్లుతారు, ఎవరైనా ముగ్గులేస్తారు కానీ ఈ సువాసన వస్తాయా? మనుషులకు వస్తాయి సువాసన, దేవునికి రాదు సువాసన. దేవునికి సువాసన వస్తే, ఒక తల్లి ఇలా కష్టంలో ఉందని ఇంటి దగ్గర ఉన్నటువంటి వారందరూ కలిసి ఆ కష్ట నష్టాల్లో ఎవరు పాలు పంచుకుంటారో ఆ చేసిన మేలట దేవునికి ఎలాగొస్తుంది? సువాసనగా వెళ్ళిపోతాడు దేవునికి. అదే ధూపం అంటే. అందుకనే హైందవ సోదరులు రోజు దీపం వెలిగిస్తారు, ధూపం వెలిగిస్తారు, నైవేద్యం పెడతారు. అంటే అర్థం ఏంటిది? నా బ్రతుకు ఈ అగరబత్తిలాగా నీకు చేరాలి, అంటే నేను చేసిన మంచి అంతా అలా నీ దగ్గరికి చేరాలి బాబు అంటున్నారు. ఈవిడేమీ చేయదు కానీ ఇది వెలిగిస్తుంది అనుకోండి, వెళ్తుందా? నీకు నాకు వద్దంతే వాసన. దేవుడికి వాసన రావాలంటే మనం అగరబత్తి అవ్వాలి.
ఏమా దీపం వెలిగించారు. దీపం వెలిగిస్తే ఏంటి? చీకటిని పారద్రోలి వెలుగు వస్తుంది. వెలుగు నలుగురికి ఏం చూపిస్తుంది? దారి చూపిస్తుంది. నువ్వు ఇంట్లో నుంచి వెలిగించే దీపం కాదు, నువ్వే ఒక దీపమై ఊరంతా వెలిగితే నిన్ను బట్టి నలుగురు మంచోళ్ళు తయారవుతారు. అది దేవునికి ఇష్టం. అందుకని అది పూజలో పెట్టారనమాట. దీపము నువ్వు అవ్వాలి, దీపము నువ్వు అవ్వాలి, ధూపము నువ్వు అవ్వాలి, నైవేద్యం నువ్వు అవ్వాలి. నైవేద్యం నువ్వు అవ్వాలంటే మొదట దేవునికి నువ్వు నీ యొక్క స్తుతులు చెల్లించాలి, నీకున్న సమస్తాన్ని దేవునికి. అందుకే చెప్పాను కదా, రూపాయి ఉంటే పావలా పట్టుకుని వచ్చి ఆవిడకి ఇస్తే ఆ పావలా ఎవరికి ఇచ్చినట్టు? మీరు దేవునికి ఇచ్చినట్టు అని చెప్తున్నాడు దేవుడు. ఏమని? ఇదిగో ఆమె వస్త్రహీనురాలుగా ఉంది కనుక మీరు వెళ్ళి వస్త్రాలు ఇచ్చారు, నాకు ఇచ్చినట్టే. ఆవిడ ఆకలిగా ఉంది కనుక ఆకలి తీర్చారు కనుక మీరు నాకు చేసినట్టే అని దేవుడికి చేస్తున్నామట మనం. ఆ వాసన సువాసన దేవునికి వస్తుంది. మీరు అక్కకు చేశారు అనుకుంటున్నారు కానీ చేసింది అక్కకు కాదు, దేవునికి చేసినట్టు అనమాట. కాబట్టి దావీదుని ఏం చేశాడంటే అతను చేసిన భక్తి దేవునికి ఎలా చేరింది? సువాసనగా చేరింది. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు ఏమో వీళ్ళందరినీ ముందుకు గెంటుతున్నాడు. ఆయన అంటున్నాడు వీళ్ళు ఎవరు కాదు అంటున్నాడు. ఇంకొకటి ఉన్నాడులేండి, ఎవడో ఆడు ఎక్కడో ఉంటాడు, ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళి పెద్ద అంత సీన్ లేదండి ఆడికి అన్నట్టు మాట్లాడతారు ఇంట్లో. లేదు, అతను వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటాను అంటాడు. దేవుడి దీవెనది. దేవుడి దీవెన ఎవడో పోగొడితే పోయేది కాదు, ఎవడో తిడితే తిట్టి వచ్చేది కాదు, ఎవడో శపిస్తే శపించబడేది కాదు. దేవుడు ఇచ్చాడంటే ఎవడైనా సరే ఆశీర్వదించబడాల్సిందే. అయితే ఇంతకీ అట్టకేలకు మరి చెప్తున్నాడు కదా ప్రవక్త. తీసుకొచ్చారు దావీదుని. తీసుకొచ్చిన తర్వాత తీసుకొచ్చిన దావీదుని అన్నాడు, ఇతనే. ఏమని చెప్పాడమ్మా? ఇతనే అని ఆ ప్రవక్త ఎప్పుడైతే చెప్పాడో వెంటనే నూనెని తీసి ఆ బిడ్డకు అభిషేకాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుంచి దేవుడు ఆ బిడ్డను రాజుగా దేవుడు ప్రకటించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. కాబట్టి మంచి పనులు చేయండి ఏమా, మంచి పనులు చేయండి. ఎంత మంచి చేస్తారో అంత మంచి దేవునికి ఏం చేద్ది? సువాసనగా వెళ్తుంది. ఎప్పుడైతే దేవునికి సువాసన వచ్చిందో నీ జీవితమే మార్చేస్తాడు దేవుడు. నీకు ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడో ఎంత ఆశీర్వాదం కాదు. మీరు అందరూ అలా ఉండాలని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా, వాక్యాలు చదివేసేసి కష్టపెట్టకుండా, సింపుల్గా మీకు అర్థమయ్యి మీరు అందరూ మంచోళ్ళై అందరూ దీవించబడి, ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరికి బాగోపోయినా ఎప్పుడు ఎవరికి బాగోలేదని చూడాలి మీరు. ఎందుకంటే సహాయం చేద్దామన్న మనస్సు అలా ఉండాలన్నమాట. అలాగుంటే అక్క ఎప్పుడైనా అలాగే ఏడిసే రోజు వస్తుందా? రాదు. మా ఆయన లేకపోతే నేను చచ్చిపోతున్నానే రోజు వస్తుందా? రాదు. నాకు అక్క ఉంది, మా ఆయన ఉన్నట్టే నాకు అక్క ఉంది, మా ఆయన ఉన్నట్టే పెద్దమ్మ ఉంది, మా ఆయన ఉన్నట్టే చిన్నమ్మ ఉంది, మా ఆయన ఉన్నట్టే నా తోబుట్టువులు ఉన్నారు అనే ధైర్యం తనని ముందుకు నడిపిస్తుంది. ఆ మంచే మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది. ఉంటే అలాంటి బంధువులుగా ఉండాలి. అంతే తప్ప ఏదో ఇంటి పేర్లోనో లేకపోతే ఎలాగానో అలాగనే వెళ్ళకపోతే ఏమనుకుంటుందో, నా ఇంటికి వచ్చే రూపాయి ఎట్టిన గట్టి నేనో రూపాయి ఎట్టాలను, ఇలాంటివి వద్దు. మంచి మనసుతో ప్రేమించండి. ఆ ప్రేమే మిమ్మలను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెడుతుంది. మీ బిడ్డలను మీరు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే మీ వల్ల అవ్వదు, దేవుడు నడిపిస్తే అవుద్ది అనమాట. అట్టి ధన్యత. రోజులు బాగలేవు, ఎన్నో ప్రమాదకరమైన రోజులు. వెళ్ళిన పిల్లలు మళ్ళీ వచ్చే రోజులు కాదు ఇవి. వెళ్ళినా మంచి నేర్చుకున్న రోజులు కాదు. ఎప్పుడు ఎలా పాడైపోతారో, ఎప్పుడు ఏమొస్తుందో, ఎప్పుడు ఏ దుష్టుడు వస్తాడో తెలియదు. కాబట్టి నీ బిడ్డలకు కుడి ఎడమలో తొలగిపోకుండా దేవుని యొక్క రక్షణ మీ కుటుంబానికి, మీ బిడ్డలకి, నీ ఇంటికి కంచిగా ఉండాలంటే మంచి పనులే మనలను కాపాడతాయి. అట్టి ధన్యత దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నానమ్మా. ఈ ఇంట్లో అలాంటి మంచి జరిగిందనుకో, ఈ ఇల్లే దేవునికి సువాసన వచ్చేస్తుందనుకో, ఎలా ఉంటుంది ఇల్లు? ఎంత బాగుంటుందమ్మా ఆ ఇల్లు. అది ఇవన్నీ మానేసి ఇంట్లోకి శాంతి చేయిస్తాం, కడిగేస్తాం, శుద్ధిగా కడిగేస్తాం, ముగ్గులు ఎట్టేస్తాం. ఏమి దేవుడు చూడడం, మనుషులు చూస్తారు. దేవుడు చూసేది ఏది? నువ్వు చేసిన మంచి దేవునికి గొప్పగా కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఇల్లు అలాగ ఉండాలి తప్ప భౌతికమైనటువంటి ఈ అందాలు ఆనందాలు మనల్ని ఏమి ఉద్ధరించవు. చేయండి, అలాగే ఇల్లు నీట్గా ఉండాలి, అన్నీ చేసుకోవాలి, తప్పలేదు. ఇది చేస్తున్న ప్రతి క్షణం అవి నేను చెయ్యాలని మాత్రం ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని, ఈ ఇంట్లో కిచెన్లో నుంచి అలాగే రావాలి వాసన దేవునికి, గదిలో నుంచి అలాగే రావాలి వాసన, పిల్లల్లో నుంచి అలాగే రావాలి, భర్తలో నుంచి అదే రావాలి, భార్యలో నుంచి అదే. ఇంకా ఈ ఇంట్లోకి సాతాన్ అనేవాడు వస్తాడు. ఇంకా చుట్టూ ఉంటాయి కత్తులు పట్టుకుని, ఎవరు? దేవదూతలు అనమాట. అట్టి ధన్యత దేవుడు ఈ కుటుంబానికి మెండుగా దండుగా ఆశీర్వాదకరంగా దేవుడు ఇవ్వాలని
దేవుని యొక్క సేవకుడుగా, దేవుని యొక్క అభిషేకం పొందిన సేవకుడుగా నిండు మనసుతో దీవిస్తున్నాను. నాతో పాటు మీరందరూ కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి ఈ కుటుంబానికి మంచి జరగాలని మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, రొక్కాల వారందరూ ఎంతో దీవించబడి వారి కుటుంబాలలో సమృద్ధితో నింపమని, వారి పిల్లలు ఆశీర్వదించబడడానికి కృప చూపించమని, ఇదిగో ప్రభువా, ఇక్కడికి వచ్చినటువంటి బంధువులతో నీవు మాట్లాడిన ప్రతి మాట దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఆరోగ్యకరంగాను ఆ బిడ్డల జీవితాలలో వర్ధిల్లేటువంటి ఒక గొప్ప దీవెనలు తండ్రి బిడ్డలకు అనుగ్రహించండి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ఈ కుటుంబానికి నీవే రక్షకుడుగా, అధిపతిగా, సమస్త వైభవానికి, ఆశీర్వాదాలకు ప్రభువా ఈ కుటుంబం యోగ్యులుగా ఎంచమని ఆయన ఇదిగో ప్రభు తండ్రి, గృహ యజమానురాలు అలాగే వారికి ఇచ్చినటువంటి బిడ్డలను మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని, ఇదిగో ప్రభువా చెల్లెలతో మాట్లాడను. బాగా చదువుకోండి తల్లి. అమ్మా నాన్నల యొక్క కష్టాన్ని మీరు గుర్తెరగండి. మీరు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. తల్లిదండ్రుల యొక్క రక్తం మరిగించి మిమ్మల్ని చదివిస్తున్నారు. బాగా చదువుకోండి అని చెప్పాను ప్రభువా. ఆ మాటలు అన్నయ్య మా కోసమే చెప్పాడు. మా అమ్మా నాన్నని మేము బాగా చూడాలని ప్రయాసపడి కష్టపడి చదివే బిడ్డలుగా మార్చమని, నీ సన్నిధి కాంతిని ఎల్లవేళలా ఆ బిడ్డలకు కాపుదలగా ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ యొక్క చిత్తము ప్రభువా తండ్రి పరలోకమందు ఎలాంటి ఉన్నతమైన స్థితి జరుగుతుందో అలాంటి స్థితి భూలోకమందును జరుగునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభు వారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలకును, నూతనంగా గృహప్రవేశం చేసినటువంటి శ్రేష్టమైన కుటుంబానికి, వచ్చినటువంటి బంధువర్గానికి, వారి బిడ్డలకును సదా నీ కృప, నీ కాపుదల తోడై నడిపించుదువుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.